గాయస్ కైసే అందరూ ఎలా ఉన్నారు? నేను మీ ఆర్కే రెడ్డిని అయితే మాట్లాడుతున్నా. ఈరోజు వచ్చేసరికి ఇక అదే డైలీ వ్లాగ్. ఇప్పుడే ఆఫీస్ అయిపోయింది అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే తార్నాక రూట్ వెళ్ళకుండా అయితే హెచ్పి కాలనీ రూట్ అయితే వెళ్తున్నా. మ్యాక్స్ ఆఫ్ నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి హెచ్పి కాలనీ రూట్ తెలిసే ఉంటుంది. వయా నాచారం అండ్ అప్సిగూడ మీదకి అయితే వెళ్ళిపోతా. అండ్ ఇటు ఎందుకు వచ్చా అంటే ఈరోజు ఇటు ట్రాఫిక్ కొద్దిగా తక్కువ ఉంటుంది, అది కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ట్యూస్డే కాబట్టి మార్కెట్ ఉంటుంది అటు. అందుకే ఇక ఇటు వెళ్ళడం చాలా ఉత్తమం. ట్యూస్డే ఇటు వెళ్ళిపోవడం బెస్ట్. మిగతా రోజులు అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా ఒకటే ఉంటుంది. ట్యూస్డే ఒకరోజు మాత్రం ఇటు వెళ్తే కొద్దిగా త్వరగా వెళ్ళిపోతాం అంతే. ఇప్పటికే నాకు తెలుసు కొద్దిగా లేట్ అయింది, పాతకాయలు మొత్తం అయిపోయేసరికి. ఇంకా ఈ రూట్ ఏంటంటే కొద్దిగా ఖాళీ ఉంటుంది. అంటే అటు సైడ్తో ట్రాఫిక్తో పోల్చుకుంటే ఈ రూట్ ఏంటంటే ఫ్రీగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే రెండు ఒకటే కిలోమీటర్స్, నాకు పెద్ద ఎంత ఇదేం పడదు. లైక్ 1 కిలోమీటర్ ఎక్స్ట్రా 2 కిలోమీటర్లు ఎక్స్ట్రా అనేవి ఉండదు. అయ్యా అటు ట్రాఫిక్ ఉంటుంది అంటే ఇటు కూడా ట్రాఫిక్ ఉందిగా. ఓకే, ఇక్కడ సిగ్నల్ దగ్గర ఆపారులే, ప్రాబ్లం లేదు. సర్కిల్ తిరిగిపోతే వెళ్ళిపోవచ్చు ఈజీగానే. అది సర్కిల్ నుంచి ట్రాఫిక్ లేదు, సర్కిల్ నుంచి ట్రాఫిక్ కూడా ఉంది అన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ నుంచి కనపడుతుంది లైట్గా. ఏం మరి చూద్దాం. వెళ్తే త్వరగా వెళ్తాను, లేకపోతే కొద్దిగా లేట్ అవుతాం, అంత మించి ఏముంటుంది. వెళ్ళి ఏముంటుంది చక్కగా కూర్చొని ఫస్ట్ అయితే నాకు చిన్న పనులు ఉన్నాయి, చిన్న పనులు చూసుకోవాలి. అది ఏం చేస్తాం, లైఫ్ అన్నాక ప్రతి ఒక్కటి పని అయిపోయింది. ఓకే, ట్రాఫిక్ ఏం లేదు, ఇక్కడ సిగ్నల్ దగ్గర ఆపారు. తర్వాత ఏంటంటే అటు నుంచి వెళ్ళి కొద్దిగా ట్రాఫిక్ ఉన్నాయి. బై ద వే ఇక్కడే రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది. మౌలాలి చల్లపల్లి రైల్వే స్టేషన్ ఇక్కడే ఉంటుంది. సో మా ఆఫీస్ పక్కనే మా రైల్వే స్టేషన్ ఉంటుందబ్బా. అంటే పక్కన కాదు, మా ఆఫీస్ బిల్డింగ్ ఎక్కితే కనపడిద్ది అది. సో మనం కొద్దిగా అయితే రాంగ్ రూట్ కొట్టేద్దామా అని ఆలోచిస్తున్నా. చూద్దాం పరిస్థితిని బట్టి రాంగ్ రూట్ కొట్టాలా వద్దా అని. మ్యాక్స్ ఆఫ్ తిప్పుకుంటే ఇక్కడే తిప్పుకోవాలి, ఇక్కడే తిప్పుకోవడం బెస్ట్. ఈరోజు ఇటు ట్రాఫిక్ ఉండదు అనుకుంటే ఇటే ట్రాఫిక్ ఎక్కువ ఉందిగా. యాక్చువల్గా అటు మార్కెట్ ఉంటుందని అటు వెళ్ళలేదు. ఈరోజు ఇటే ఇంకా ఎక్కువ ఉంది ట్రాఫిక్. యాక్చువల్గా ఇటే తిరగాలి మళ్ళీ. ఇక్కడ నుంచి ఆ నారో బ్రిడ్జ్ దగ్గర ట్రాఫిక్ ఎక్కువైంది. ఇంకా నారో బ్రిడ్జ్ దాటితే ఏమన్నా ట్రాఫిక్ తగ్గిద్దామో చూడాలి. అండ్ ఈ మధ్య నాకు కొత్తగా తెలిసింది ఏంటంటే సిటీ ఫ్లో అనే బస్సులు తిరుగుతున్నాయి అంట. అది కూడా ఒక యాప్ ఉంది సిటీ ఫ్లో అని. మరి అది ఆఫీస్ వాళ్ళకి అర్థం కావట్లా, లేకపోతే నార్మల్ వాళ్ళకి కూడా తిరగచ్చా అర్థం కావట్లా. లైక్ ఆఫీస్ నుంచి వెళ్ళే వాళ్ళకి అదొక ట్రాన్స్పోర్ట్ కింద వాడుతున్నారు. ట్రాఫిక్ అయితే టూ హెవీ ఉందబ్బా. ఎంతైనా ఈ ట్రాఫిక్లో బైకులు కానీ వెహికల్స్ కానీ నడపాలంటే చిరాకు వస్తూ ఉంటుంది. అంటే చిరాకు కాదు, ఇంతసేపు పని చేసి మళ్ళీ ట్రాఫిక్లో వెళ్ళాలంటే సుఖాలు కనపడతాయి అన్నమాట. దాని మీనింగ్ దాని ఆపోజిట్ అని. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఎక్కడైనా కాదు, ప్రతి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఇది ఒక ఫేస్ చేస్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు అటు దింపితే కష్టం. యాక్చువల్గా అయితే ఆటో కొద్దిగా ఇటు ఉండుంటే అటు దింపేసి ముందుకు వెళ్ళిపోవచ్చు. కానీ మన వాళ్ళు అలా కాదు కదా, అటు దింపుతారు డైరెక్ట్. ఆటో వాళ్ళు అయినా ఏదైనా సరే అటే దింపాలి. యాక్చువల్ ఇక ముందుకెళ్తే ఏంటంటే చిన్న నారో బ్రిడ్జ్ ఉంటుంది. ఆ నారో బ్రిడ్జ్ వల్ల ఇప్పుడు హెవీ వెహికల్స్ అటు ఇటు రావడం వల్ల ఇంకా ట్రాఫిక్ అవుతూ ఉంటుంది. అక్కడ ఏంటంటే ఇప్పుడు ఒక బస్సు రెండో బస్సు ఎంటర్ అయిందంటే మాత్రం ఖచ్చితంగా తగిలే ఛాన్సెస్ ఉంటుంది. సో అటు ఇటు చూసుకొనే పోవాలి ఆ నారో బ్రిడ్జ్ దగ్గర. అండ్ నా పెట్రోల్ ఇండికేటర్ కూడా బ్లింక్ అవుతుంది. మేబీ రేపు మార్నింగ్ కొట్టిస్తా. ప్రస్తుతం అయితే నాచారం దగ్గర ఉన్నాం. నాచారం నుంచి హబ్సిగూడ నుంచి ఎన్జిఆర్ఐ నుంచి ఉప్పల్ కాదు సారీ రామంతపూర్. ఎన్జిఆర్ఐ హబ్సిగూడ 8th లైన్ నుంచి రామంతపూర్ వెళ్ళిపోతాం.
మంచి పోలీస్ మ్యాన్ ఉన్నాడు. చెప్పా కదా, ఇదే నారో బ్రిడ్జ్, అది దాటామంటే ట్రాఫిక్ వెళ్ళిపోద్ది ఇక ఫ్రీగా. యాక్చువల్గా ఏంటంటే నారో బ్రిడ్జ్ దగ్గర ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, ఇంకా అది దాటామంటే ఫ్రీగా. అంటే ఏం లేదు, హెవీ వెహికల్స్ అంటే ఇప్పుడు చిన్న చిన్న వెహికల్స్ వస్తే దానికి ఏం కాదు. మార్నింగ్ పూట ఏంటంటే చిన్న వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఏంటంటే చిన్న వెహికల్స్ ఈజీగా వెళ్ళిపోతాయి. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మెయిన్లీ హెవీ వెహికల్స్ తిరిగినప్పుడు ఇక కంపల్సరీ ఆ నారా బ్రిడ్జ్ ఒక సైడ్ ఆపి ఒక సైడ్ పంపిస్తూ ఉండాలి. సో అందుకు అక్కడ ట్రాఫిక్ అయింది. ఇంక ఇక్కడ నుంచి ఏంటంటే ఈరోజు ఇక్కడ కూడా మార్కెట్ అయింది కొంప తీసి. లేదులే, యాక్చువల్ ట్యూస్డే ఇదే ఫస్ట్ టైం నేను రావడం ఇటు సైడ్. అటు మార్కెట్ ఉందని ఇంకా ఒకసారి ట్రై చేద్దాం, ఇటు ఫ్రీ ఉంటే ఇంకా ప్రతి ట్యూస్డే ఇటు వెళ్ళిపోదాం అని ఫిక్స్ అయ్యి ఉన్నాను నేను. రాఘవేంద్ర, నాకు రాఘవేంద్రలో తినడం అంటే చాలా ఇష్టం అబ్బా. బాగుంటాయి టిఫిన్స్ టేస్ట్. ఇక్కడ ఒక రాఘవేంద్ర ఉంటుంది అండ్ ఉప్పల్ దగ్గర రాఘవేంద్ర ఒకటి ఉంటుంది. మా ఏరియాలో ఒక రాఘవేంద్ర ఉంటుంది. టేస్ట్ అయితే అమోఘం. నాకు మామూలు పర్టికులర్ టిఫిన్స్ తినాలంటే రాఘవేంద్ర ఒకటి అండ్ స్వాతి ఇంకా ఉడిపి తాజా టిఫిన్స్ హైలైట్. ఇక స్ట్రీట్ నెంబర్ 8లో ఉంటుంది తాజా టిఫిన్. అదిరిచ్చిద్ది ఫుడ్ మాత్రం. అది అలా దిక్కులు చూసుకుంటే ఒక చోట నిలబడాలి, ఎవరో వచ్చి గుద్దుతారు. ఐదర్ దాటడమో లేకపోతే ఏంటంటే అప్పుడు ఈడు అటు సిగ్నల్ వేసేవాడు ఇప్పుడు అటు వెళ్ళిపోవచ్చుగా. లేదు, ఇటుండి అటు వెహికల్స్ వస్తున్నప్పుడు వెనకుండా ఆపి ముందుకెళ్ళాలి. అది యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మొత్తం ఆఫీస్ నుంచి వచ్చే టైం కాబట్టి ఈ రోడ్డు కూడా కొద్దిగా ఫుల్గానే ఉంటుంది. మార్నింగ్ ఎంత ఖాళీ ఉంటుందో ఈవినింగ్ పూట అంత ఫుల్ ఉంటుంది ఇది. అండ్ ఇటు వచ్చేసరికి నేను ఫ్రీలాన్సింగ్ వర్క్ ఇంతకుముందు వెళ్ళేవాడిని ఇక్కడ. అదే ఇక ఫ్రీలాన్సింగ్ వర్క్స్ అంటే తెలిసిందేగా, ఒక టైప్ ఆఫ్ సైడ్ ఇన్కమ్కి వెళ్ళేవాడిని. ప్రశాంతంగా వెళ్ళడం, కూర్చోవడం, ఎడిట్ చేయడం, రావడం. స్క్రాప్ ట్రక్ అనుకుంటా ఇది. పొర్రపాటున అటు ఇటు ఏమైనా అయితే వచ్చి మనుషుల మీద పడతాయి. కరెక్ట్గా చెప్పాలంటే వచ్చి మనుషుల మీద అలా పడుతుంది. ఇండియన్ ఆయిల్ ఇంకెక్కడి నుంచి కొద్దిగా ఫ్రీ అయిపోద్ది. మళ్ళీ ఎక్కడ తగిలిద్ది అంటే బోడుపల్లికి తిరిగే రూట్ ఒకటి ఉంటుంది, బొమ్మకు బాలయ్య రూట్. ఆ రూట్ దగ్గర మళ్ళీ ఇంకా ట్రాఫిక్ స్టార్ట్ అవుతుంది. ఈ కొద్ది దూరం ఏంటంటే బేషుగ్గా కొట్టుకొని వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఏంటంటే ఆటోలో సడన్గా ఎటు తిప్పుతారో భయం, అదొక్కటే ఇక్కడ భయం. ఎప్పుడైనా నాకు హైదరాబాద్లో అనిపించేది ఏంటంటే ఆటోలతో బస్సులతో చాలా డేంజర్. ఇక్కడ ఎప్పుడు ఎటు తిప్పుతారో ఎవరికి తెలీదు, అదొక్కటే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం. లైక్ ఇప్పుడు ఒక ట్రాఫిక్ ఆగిందనుకో, ఒక బండి వెళ్ళే ప్లేస్కి ఆటో తిప్పేసి ఆపేస్తాడు. అక్కడ పట్టడు అని అందరికీ తెలుసు, కానీ అరే ఆ కొద్ది ప్లేస్ ఇస్తే మేము బండిలో వెళ్ళిపోతాం కదా ముందుకి. లేదు, ఆ ప్లేస్లో అడ్డు పెట్టాలి. ఇక అది ఆ ప్లేస్లో అడ్డు పెట్టాలి. పట్టదు అని తెలుసు అందరికీ, కానీ అడ్డు పెట్టాలి. అంటే పట్టిద్దేమో అని తీసుకెళ్ళిపోతారు అక్కడికి, అది పట్టదు. ఆల్రెడీ క్లియర్గానే కనపడిద్ది. దాని వెత్తు ఇంచుమించు కార్ సైజులో ఉంటుంది వెత్తు. బొక్కలోకి పట్టాలంటే ఎలా పట్టిద్ది చూసిన. సారీ, గతుకులు రావడం వల్ల స్క్రూ లూజ్ అవడం వల్ల కొద్దిగా కిందకి వెళ్ళిపోయింది అది. సో ఇక బొక్కలో తీసుకెళ్ళి ఆ బొక్కలోకే పెడతారు. లేదనుకో అలా వస్తారు. అలా వచ్చిందంటే ఇంకా మాకు దోలు తీరిపోద్ది. ఇప్పుడు బండి ఆల్రెడీ ఒక స్పీడ్ మీద వెళ్తుంది. ఒక స్పీడ్ మీద వెళ్ళినప్పుడు మాకేంటంటే ఇక సడన్గా బ్రేక్ వేయాలన్నా కూడా మేము బ్రేక్ వేయలేం. కానీ ఎలా అంటే ఇక అక్కడ యూటర్న్ అన్నప్పుడు యూటర్న్ తీసుకోవాలి. లేదు, స్ట్రైట్గా వస్తారు ట్రాఫిక్కి. చెప్పే కదా, ఇది బొమ్మకు బాలయ్య రూట్ అన్నమాట. ఇక్కడ నుంచి మళ్ళీ కొద్దిగా ట్రాఫిక్ స్టార్ట్ అవుతుంది నాకు. అంటే మరీ అంత ఓవర్ ట్రాఫిక్ అయితే ఉండదు, మినిమం ట్రాఫిక్ ఉంటుంది. అది ఇప్పుడు ఈ చిన్న బొక్క ఉంది, మేము బండ్లో దాటితే మేము ముందుకు వెళ్ళిపోతాం. చిన్నగా ముందుకు వెళ్ళిపోతాం. లేదు, ఆటోలు వచ్చి దూరతాయి ఈ బొక్కల్లోకి.
25 seconds ఉంది పాపం కాకాకి. 14, 12 అది. అండ్ నా పక్కన ఆటో ఉంది కదా, స్టీల్ వేసుకొని వెళ్తుంది. చాలా డేంజర్ అబ్బా అలా వేసుకొని వెళ్తే మాత్రం. ఎందుకంటే పొరపాటున అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఏది స్పైడర్ మూవీలో ఉంటుంది కదా, అది గ్రీన్ పడినా సరే మన వాళ్ళు తిరగాల్సిందే. ఇక్కడ గ్రీన్ పడినా సరే మన వాళ్ళు తిరగాలి. ఇక్కడ ఒకటి, మళ్ళీ అప్సిగూడ దగ్గర ఒకటి. గ్రీన్ పడినా మాకు సంబంధం లేదు, మేము వెళ్ళిపోతాం అంతే. అక్కడ రెడ్ పడినా ఒకటే, గ్రీన్ పడినా ఒకటే, ఏం పడినా ఒకటే బొక్క. అది ఇక్కడ నుంచి ట్రాఫిక్ షూరు. మళ్ళీ బొడ్డోడు వెనక భలే కూర్చుండు అతుక్కొని. అయితే ఇంకా వెనక సీటు మీద కూర్చోలే, డ్రైవర్ సీట్ మీదే కొద్దిగా ముందుకొని కూర్చుండు అంతే. కాకపోతే నన్ను అడిగితే ఐ లైక్ సిటీ డ్రైవింగ్ అయితే మాత్రం బైక్, లాంగ్ డ్రైవ్ అయినా సరే బైక్, అప్పుడప్పుడు కారు. ఇది నాకు లాంగ్ డ్రైవ్ వెళ్ళాలన్నా సిటీ డ్రైవ్ వెళ్ళాలన్నా బైక్ మీద చేసే అంత ఎంజాయ్ కార్లో చేయలేం. ఇంకా కార్లో సిటీ డ్రైవ్ అంటే ఘోరం నన్ను అడిగితే. ఏం చేస్తాం, కానీ అప్పుడప్పుడు ఎక్కువ మంది ఉన్నప్పుడు సిటీ డ్రైవ్లో కూడా కారు తీయాల్సి వచ్చింది, తప్పదు. అండ్ రాయల్ ఎన్ఫీల్డ్, ఇప్పుడు నా పక్కన ఒక బండి వెళ్ళింది కదా, సో రాయల్ ఎన్ఫీల్డ్ పోటీగా అది ఇంతకు ముందు ఉండేది బిఫోర్ జావా. ఇప్పుడు జావా రాయల్ ఎన్ఫీల్డ్ ఇంచుమించు ఒకటే అయిపోయింది లేండి, అది వేరే విషయం. అమ్మ బీవైడి వాళ్ళు సేమ్ బెంజు లెక్క తీసుకొచ్చాడు అబ్బా. అది సిగ్నల్ లేదు, ఏం లేదు, బొంగు లేదు, కానీ రోడ్డు దాటేయాలి. రోడ్లు మాత్రం మంచిగా దాటాలి. వీడికి ఏం ఊపు వచ్చిందో అది. కనీసం ఏంటంటే కార్లు వస్తున్నాయి, వెహికల్స్ వస్తున్నాయి, ఏం వస్తున్నాయి అని లేదు. రోడ్డు సడన్గా దాటాలి, గుద్దితే మళ్ళీ గుద్దామంటారు బొక్క. ఏమన్నా అంటే మొన్న చార్మినార్ వెళ్ళేటప్పుడు సేమ్ ఇలాగే, చార్మినార్ కాదు సారీ, ట్యాంక్ బండ్ వెళ్ళేటప్పుడు సేమ్ ఇదే టాపిక్ మీద మారితే నాకు అక్కడ కింద కామెంట్లో ధూళిపేట మాకు దోలెక్కువ అన్నాడు. యాక్చువల్ దానికి నేను 2 రిప్లై కూడా ఇచ్చాను. అంటే రిప్లై సీరియస్గా ఏం కాదు, నా ఒక లాఫ్ ఎమోజీ పెట్టా. నాకు అది చెప్పగానే నాకు నవ్వొచ్చింది అబ్బద్దు. హాయ్ బ్రో అన్నాడు ఫస్ట్, జస్ట్ నేను లైక్ కొడతానా లేదా అని హాయ్ బ్రో అన్నాడు. దాని తర్వాత ఈ కామెంట్ అనేది పెట్టాడు, ధూళిపేట మాకు దోలెక్కువ అని పెట్టాడు అనమాట. అది ఒక పక్క గ్రీన్ ఉంది. యాక్చువల్గా అయితే ఇక్కడ యూటర్న్ తీసుకోకూడదు, అక్కడికి వెళ్ళి తీసుకోవాలి యూటర్న్, కానీ లేదు, ఇక్కడే గ్రీన్ ఉన్నా సరే దొబ్బేయాలి కారు. ముందు ఎదురొచ్చేవాడు ఎంత స్పీడ్ మీద వస్తుండో, ఏం వచ్చి గుద్ది తెంగినా సరే ప్రాబ్లం లేదు. అది మళ్ళీ గుద్దితే గుద్దేమంటారు, లొల్లి చేస్తారు. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ నేను వెళ్ళే లోపల రెడీ పడిద్ది, కానీ నేను ప్రశాంతంగా దారికి లైక్ నా రూట్కి వెళ్ళిపోతాయి. ఎందుకంటే పెట్రోల్ బంక్ పక్క నుంచి ఒక సందు ఉంటుంది, ఆ సందులోకి దూరిపోవడమే. ఇది హైలైట్ స్పీడ్ బ్రేకర్స్ మొత్తానికి మీద. యాక్చువల్లీ ఈ వైట్ బంప్స్ అనేది ఇక్కడ నార్మల్గానే ఉంటుంది. ఈ నార్మల్ స్టేజ్లో ఏంటంటే అంటే ప్రతి దగ్గర నార్మల్గా ఉంటుంది, ఈ స్టేజ్లో మాత్రం కొద్దిగా పైకి పెట్టారు. ఎందుకంటే పక్కన కాలేజ్ ఉంది, ఇంకొకేసారి స్పీడ్ బ్రేకర్ పెట్టకుండా ఈ బంప్స్ అనేది పెట్టారనమాట. దీన్ని యాక్చువల్ నాకు ఏమంటారు కూడా నాకు తెలీదు, అందుకే నేను వైట్ బంప్స్ అని పిలుస్తాను. అందరు ఈ బొక్కలోకి తిరిగారు. అది అటు రెడ్ పడిందంటే అందరూ ఇటే తిరుగుతారు, అంటే లైక్ ఈ సందుకు దగ్గర ఉన్న వాళ్ళు అంతా మొత్తం ఇటే తిరుగుతారు. ఎందుకంటే ఈ సందు కనెక్టివిటీ వచ్చేసరికి ఏంటంటే ఎన్జిఆర్ఐ దగ్గరికి వస్తుంది. కరెక్ట్గా ఎన్జిఆర్ఐ కూడా కాదు, ఎన్జిఆర్ఐ దాటిన తర్వాత ఒక చిన్న యూటర్న్ ఉంటుంది, ఆ యూటర్న్ దగ్గరికి వెళ్ళిపోతాం డైరెక్ట్. కొత్త కార్ అనుకుంటా, నెంబర్ ప్లేట్ కూడా రాలే. కానీ ఈ మధ్య కార్ ఫీచర్స్ బాగున్నాయి అబ్బా. 360 degrees కెమెరా వచ్చిన తర్వాత గుద్దే వాళ్ళు కూడా గుద్దుకుంటే ప్రశాంతంగా వెళ్తున్నారు. లేకపోతే ఏంటంటే రివర్స్ చేసుకునేటప్పుడు వెనక్కి ఖచ్చితంగా తగిలిస్తారు చాలామంది వరకు.
అది ఈ మధ్య ఏంటంటే 360 కెమెరా వల్లే సైడ్ ఏముంది వెనకే ఉంది ముందే ఉంది అని ఈజీగా కార్లో కూర్చొనే కనిపెడుతున్నారు. అంటే లైక్ మొహం అటు ఇటు అనకుండా అంతే. బైక్ అడ్వాంటేజ్ బొక్కల్లో వెళ్ళిపోవడమే. బైక్ అడ్వాంటేజ్ ఎప్పుడైనా సరే బొక్కల్లో ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు అప్ప. అదే ఇప్పుడు నేను ఈ సందులోకి తిరగకుండా అక్కడ వెయిట్ చేస్తున్నాను అనుకో, దగ్గర 2 నుంచి 3 నిమిషాల దాకా వెయిట్ చేయాల్సి వచ్చేది. అదే 3 నిమిషాలు ఈ సందులోకి వచ్చామంటే ప్రశాంతంగా వచ్చేవచ్చు. అంతే. ఇంకా నన్ను అక్కడికి వెళ్ళి అక్కడ ఆగి ఆ ట్రాఫిక్ అంతా క్లియర్ అయ్యి ఆ తర్వాత నా ఛాన్స్ వచ్చినప్పుడు నేను కొద్దిగా ముందుకెళ్ళి అదంటే చాలా కష్టం. అది ఇప్పుడు ఏ ఫ్రీలాన్సింగ్ వర్క్ అయితే ఈరోజు అయితే నాకు లేదు. ప్రశాంతంగా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నా. సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఒక కట్ చేయను. అంటే ప్రతిసారి ఇక్కడికి రాగానే కట్ చేస్తూ ఉంటా కదా నైట్ బ్లాగ్. సో ఈరోజు అయితే కట్ చేయట్లే. రామంతపూర్ వరకు అయితే బ్లాగ్ చేసుకుంటే ప్రశాంతంగా వెళ్ళిపోదాం. అండ్ ది మోస్ట్ డేంజరస్ షూట్ అనేది ఇదొకటి. ఆ ఉప్పల్ దగ్గర ఒకటి ఉంటుంది. ఎవడొచ్చి ఎటు గుద్దుతాడో ఎవరికి తెలియదు. ఒక్కోసారి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఈ టైంలో ఏంటంటే బిజీగా ఉంటుంది కాబట్టి ఏంటంటే కొద్దిగా ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని తిప్పుతారు. అదే నార్మల్ టైంలో లైక్ నైట్ టైమ్స్ కానీ మిట్ట మధ్యాహ్నం టైమ్స్ కానీ ఏంటంటే ఒక్కొక్కడు ఇప్పుడు ఆ లైన్లో చాలా మంచి స్పీడ్ మీద వెళ్తారు. కానీ ఒక్కడొక్కడు ఏం చేస్తాడంటే ఇటు సైడ్ వచ్చినాడు డైరెక్ట్ అటు తిరగాలనుకుంటాడు. అరే అటు తిరగాలనుకున్నప్పుడు ఏంటంటే కొద్దిగా ముందుకెళ్ళి తిరిగితే ఓకే, ఇట్స్ వెరీ గుడ్. కాదు, స్ట్రైట్గా తిప్పుతారు. ఆ టైంలో ఏంటంటే ఆల్రెడీ ఇక్కడేంటి అది తగిలింది. అంత సడన్గా ఆపితే మరి తగలక వెళ్ళు. మూవ్ చేయకుండా ఇక్కడ ఆపాడు. అరే అంత ఖాళీ ఉన్నప్పుడు మూవ్ చేయాలి కదరా అయ్యా. మూవ్ చేయకుండా ఇక్కడ ఆపితే ఎట్లా? యాక్చువల్గా అంబులెన్స్ వెళ్తుంది, వాడు కార్లో ఫోన్ మాట్లాడుకుంటూ కనీసం సైడ్ కూడా ఇవ్వట్లా. ఏమ్రా బాబు. అదే మోస్ట్ ఆఫ్ ఏంటంటే అంబులెన్స్ వస్తుంది అంటే సైడ్ ఇచ్చేయాలి. ఎందుకంటే దేర్ ఈజ్ ఎమర్జెన్సీ కేస్. ఇప్పుడు ఏముంది, ఒక 5 నిమిషాలు చాలు ప్రాణాలు పోవడానికి అంబులెన్స్లో. ఒక 5 నిమిషాలు చాలు అంబులెన్స్లో ప్రాణాలు పోనీకి. అదే 5 నిమిషాల్లో కొద్దిగా ఫాస్ట్గా ఉంటే ఆ ప్రాణాలు కూడా కాపాడవచ్చు. కానీ లేదు, అంబులెన్స్కి సైడ్ ఇవ్వకూడదు. గర్ల్ ఫ్రెండ్స్తో ఇళ్ళతో ముచ్చట్లు వేసుకుంటూ కూర్చోవాలి. ఈ అమ్మ ఒక అంబులెన్స్ వస్తున్నప్పుడు సైడ్ ఇచ్చేయాలి. అమెరికాలో బాగుంటుంది అబ్బా, అంబులెన్స్కి సపరేట్ రూట్ ఉంటుంది డైరెక్ట్. అది అంబులెన్స్కి సపరేట్ రూట్ ఉంటుంది అమెరికాలో. లేదా ఒకటి వెనక్కి చూసావా, కనీసం ఒక్క సెకండ్ వెనక్కి బండి వస్తుందా లేదా అని చూసాడా? లేదు. ఇంకా సిగ్నల్ ఇస్తే ఆ మాత్రం తిప్పేయచ్చు. పోనీ కనీసం ఒక మంచి హెల్మెట్ అయినా వాడుతున్నా అంటే అది కూడా లేదు. అది కొద్దిగా గొప్ప కాస్త ఉండాలి. పక్కకు తిరిగేటప్పుడు వెనక సిగ్నల్, ఇప్పుడు నువ్వు తిరుగుతున్నావు అంటే సిగ్నల్ ఎక్కడో ఇవ్వు. ఒక మినిమం టు మినిమం కొద్దిగా డిస్టెన్స్ ముందు నుంచి ఇస్తే ఏంటంటే వెనకొడికి క్లియర్ అయిపోద్ది నువ్వు తిరుగుతున్నావురా బాయ్. అప్పుడు వచ్చి గుద్దితే అది వెనకోడు మిస్టేక్. నువ్వు సడన్గా తిప్పేసి గుద్దితే అది ముందోడు మన మిస్టేకే అవుతుంది. అది ఏం చెప్పలేమండి. అది ఒక్కోసారి ఏంటంటే ఆటో వాళ్ళు జలకిస్తారు జిక్ అని. ఈ
ఇక్కడ నుంచి సిగ్నల్ ఇచ్చుకుంటూ వెళ్తున్నా, అట్లా ఇచ్చుకో, ఏముంది. అప్పుడు ముందోడికి వెనకొచ్చేవాడికి నువ్వు తిరుగుతున్నావు అని అర్థమవుతుంది. ఈ బొక్కలోకి నువ్వు సిగ్నల్ ఇవ్వకుండా బండలు తిప్పేసి గుద్దాము అంటే ఆబ్వియస్లీ గుద్దుతాం, లేదంటే యూటర్న్ దగ్గర బండ్లు ఆపుకొని కూర్చోవాలి. ఇంటికి వచ్చేదాకా సేఫ్గా వస్తామని గ్యారంటీలు లేవు. అంటే మనం సేఫ్గా నడిపినా ఎదురు వచ్చేవాడు కూడా సేఫ్గా నడపాలి కదా. అది ఇంటికి వచ్చేదాకా గ్యారంటీలు ఉండవు అనమాట. అరే ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా అర్థం చేసుకోవాలి, అమ్మయ్య మనం సేఫ్గా వచ్చాం రా బై అని. అది మంచి హార్న్ కొట్టు ఓర్ని నీ లైన్ ఎట్రా, నువ్వు ఎటుకు వెళ్ళేవారు. అమ్మయ్య మొత్తానికి ఇక్కడ గొంత అయితే పూడ్చాడయ్యా. నేను 2 days అవుతుంది ఈ రూట్ రాక. సో గొంత అయితే మొత్తానికి పూజ చేశాడు. లేకపోతే అక్కడ బండి టింగ్ టింగ్ అని దిగేది. ఇంక నడిచే వాళ్ళకైతే ఒక బాబత్ చెప్పుకోవచ్చు, ఈ రోడ్డు మా బాబుదే అన్నట్టు నడుస్తూ ఉంటారు. అది హార్న్ కొట్టినా కొంతమంది ఇంకా ఉంటారు, హార్న్ కొట్టినా సరే పక్కకి జరగరు. అది హార్న్ కొట్టినా సరే పక్కగా జరగదు. ఇక్కడి నుంచి చలి చంపేస్తారు అయ్యా. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ నుంచి చెట్లు మొదలైతే చలి బీభత్సంగా ఉంటుంది. అది చూసారుగా, కనీసం పక్కగా జరగల, ఎంతసేపు హార్న్ కొట్టా. అది అరే చెవులు ఉన్నాయా నాకు తెలియదు, దొబ్బినాయో తెలియదు. పోనీ దొబ్బినాయి అంటే పక్కనోడు సాయం తీసుకుంటారా, అంతేగాని ఈ రోడ్డు మా బాబుదే అన్నట్టు నడితే ఆబ్వియస్లీ వెనకొచ్చేవాడు గుద్ది తిప్పుతాడు. అదే మంచి చిచోరా బ్యాచ్ అనుకో, డైరెక్ట్గా వచ్చి గుద్దేసి మాట్లాడతాడు. గుద్దిన తర్వాత అప్పుడు ఏమైంది అని చూసుకోవాల్సి వచ్చేది. నా తమ్నేల్ కన్ఫర్మ్ ఇదే పెడతా, చెవులు దొబ్బినాయా అంట పక్క. ఈ మనోడు బ్యాక్ సైడ్ పెట్టి చెవులు దొబ్బినాయారా అని తమ్నేల్ పెడతా. ఇదే ఈరోజు తమ్నేల్గా. డ్రైవింగ్ అనేది మంచి ఫ్రస్ట్రేషన్ అబ్బా. అంటే ఏం లేదు, సడన్గా ఇటు ఎందుకు తిప్పా అంటే ఆల్రెడీ అటు సైడ్ నుంచి కార్ వస్తుంది, మన ఆటో వాళ్ళు చాలా స్లోగా వెళ్తున్నారు, ఆబ్వియస్లీ డాష్ అవుతుంది. అందుకే దాని బదులు ఏంటంటే బ్రేక్ కొట్టి ఇటు తిప్పుకోవడం బెటర్. ఇక్కడ హైలైట్, ఇంకా ఈ ట్రాక్టర్ తిరగాలంటే ఇంకో హైలైట్. గీతం ఇట్స్ మై మిస్టేక్ మనోడదేం లేదు. నేను ఇటు చూసి నడిపాను. దాటాలి రోడ్డు దాటాలి, జలక్కలు ఇవ్వాలి జలక్కలు ఇవ్వాలి, వచ్చి పోయే వాళ్ళకి జలక్కలు ఇచ్చుకుంటూ రోడ్డు దాటాలి. అమ్మా కానీ భలే దాడతారబ్బా రోడ్డు, గుంపులు దాడతారు. సింగిల్కి దాటినా యాక్సిడెంట్లు అవ్వదేమో కానీ గుంపులుగా దాడతాడు. ఈ దెబ్బకి ఏంటంటే ఇప్పుడు నాకుంది, ముందు రోడ్డు దాటేవాడు ఎవడు ఏంటో నాకు కనపడదు ఈ ఆటోల దెబ్బకి. అంటే ఆబ్వియస్లీ నువ్వు ముందు ఒక హెవీ వెహికల్ వెళ్తుందంటే కనపడదు రోడ్డు, అది ఒక సర్టెన్ డిస్టెన్స్ వరకే కనపడిద్ది. ఆహా లోపల సడన్గా ఎంట్రీ ఇస్తారు, నేనున్నా అనుకుంటే ఎంట్రీ ఇస్తారు. ఆబ్వియస్లీ ఇంకా ఆ టైంలో బండి మరీ 2 months దగ్గరలో ఉంటే నేనైతే సచ్చిన ఆపను, గుద్దే మాట్లాడతా, సచ్చిన ఆపను కూడా ఆపను బండి. ఎందుకంటే అంత క్లోజ్లో ఆపితే నేను పడతా, అదేదో కుదరం బెటర్. అయితే బొంగు ఆడికే అవుతాయి ఇంజూరీలు. రోడ్డు దాటేటప్పుడు కనీసం ఉండాలి, చూసుకొని దాటాలి. ఈ రోడ్డు మా బాబుదే అని దాటకుండా. అది ఏం చేస్తాం, ఏం చేయలేము. అది ఒకడే. ఇప్పుడు ఆడు చూడు
చక్కగా డ్రింక్ కొట్టుకుంటూ రోడ్డు దాడుతుంటారు. అరే చూసి ఆడరా భయ్, రోడ్లు దాడే వాళ్ళకి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. అంత వయారంగా దాడతారు రోడ్డు. ఈ ఇంజన్ ఉడికి ఎందుకు పడేటట్టుంది ఆటోది, అంతలాను కొట్టుకుంటుంది. పాప షాక్ అయింది, ఎవరైనా హాయ్ చెప్తున్నాడు నాకు అని. ఎవరైనా హాయ్ చెప్తుండు నాకు, ఎవడు రైడు అనుకుంటుంది. గూడ్స్ క్యారియర్ అనుకుంటా. అయితే షిప్మెంట్ తెచ్చి ఉంటుంది, లేకపోతే షిప్మెంట్ పట్టుకొని వెళ్తూ ఉంటుంది. యాక్చువల్గా డ్రగ్స్కి నాకు ఎంత వస్తాయో నాకు అంత ఐడియా లేదు. సో ఏమైనా ఉంటే ఒకసారి కింద కామెంట్లో నాకు చెప్పగలరా మీరు, ఒక ట్రక్కి ఎంత వస్తుంది అని. అంటే లైక్ మొత్తం లోడ్, ఫ్యూయల్, టైర్స్ ఇవన్నీ పోగా ఒక ప్రాఫిట్ ఎంత ఉంటుందని చెప్పగలరా నాకు కింద కామెంట్స్లో. అంటే నేనేం బిజినెస్ పెడదామని కాదు, కాకపోతే ఒక తెలుసుకుందాం అని అంతే. తెలుసుకుందాం అని అంతే, అసలు ఒక ట్రక్కి ఎంత వస్తుంది అని. వచ్చారుడా. సో మొత్తానికైతే నా హాస్టల్కి వచ్చేసాం. ఇప్పుడు పార్కింగ్ ఎత్తుక్కోలేదు, ఒక దుబ్బుడు. అమ్మాయి ఖాళీ ఉందిలే, కాకపోతే ఎలా పెడితే అలా పెడతారు ఈ పార్కింగ్, అదే ప్రాబ్లం. అయ్యి అనుకున్నా తగిలిద్దని, తగిలింది. అది ఇట్లా ఎలా పెడితే అలా పెడితే అంటే ఆటోమేటిక్గా తగిలిద్ది, ఏం కాదు. గుద్దేశ నేను. సరే ఈ వ్లాగ్ అయితే ఇంతగా ఇస్తుంటా. బాయ్ బాయ్. అండ్ మర్చిపోయినా కింద సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసరికి Godavari Rider _RK Reddy, వెళ్ళి ఫాలో కొట్టేయండి.